ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. బుధుడు మిథున రాశిలో, రవి, గురులు కర్కాటక రాశిలో, శుక్ర, కేతువులు సింహరాశిలో, కుజుడు వృషభ రాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో. ఈ విధమైనటువంటి గ్రహముల యొక్క సంచారం ఉండడం వల్ల గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం ముఖ్యమైన పండగలు ఏమిటి అంటే, మనకి 29వ తారీఖు వ్యాస పూర్ణిమ. వ్యాసుడు గురు పౌర్ణిమ అంటారు. అసలు మనకి గురువులు ఎవరు అంటే, ఆది శంకరాచార్యుల వారు మొట్టమొదటి గురువు. ఇంకా అంతకంటే మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు తర్వాత ఆది శంకరాచార్యులు రెండో ఆయన. మూడో గురువు ఎవరు? వ్యాసుడు. ఈ ముగ్గురే మనకి గురువులు అట. మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ గురుత్వం అనేది ఈ ముగ్గురికే ప్రతిపాదించబడినది. ఎందుచేత శ్రీకృష్ణ భగవానుడు ఆది గురువు, అందరికీ భగవద్గీత లాంటిదంతా ఆయన బోధించాడు. రెండవది ఆది శంకరాచార్యుల వారు అందరికీ అందించాడు ఇది. మూడవది వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లో ఈ యొక్క మొత్తం అంతా కూడా నిక్షిప్తం చేశాడు. అంచేత వ్యాస పూర్ణిమ అన్నారు దాన్ని. అదే గురు పూర్ణిమ అని ఆ గురువుని మనం నమస్కారం చేస్తే, ఆ శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాధిపతి, సమస్తమైన భువనాన్ని కూడా ఆయన శరీరంలో ఇముడ్చుకుని ఈ లోకాన్ని విస్తరింపచేస్తూ లోకాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి గురువుకి మనం నమస్కారం చేసుకుంటూ, అంచేతనే వ్యాసుడు గురించి మనం చెప్పుకున్న శ్లోకం కూడా ఈవేళ. అటువంటి వ్యాస భగవానుడికి నమస్కారము, ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం. బుధుడు ఆ వారి రాశిలోనే ఉన్నాడు. ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు, ఆ గురుళ్ళు ఉన్నారు. గురుడు, రవి అత్యద్భుతమైనటువంటి యోగం. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు బాగుంటాయి. రవి ద్వితీయంలో ఉండడం వలన ఆత్మస్థైర్యం తగ్గుతుంది. రాశిలోనే బుధుడు ఉన్నాడు కాబట్టి క్యాలిక్యులేషన్స్ కాస్త అనుకూలంగా ఉంటాయి. ఇంకా మిగిలిన గ్రహాలు అంటారా, శని పెద్దగా అనుకూలంగా లేడు, రాహువు లేడు. మిగిలిన గ్రహాలన్నీ ఏమీ అనుకూలంగా లేవు, కానీ ఒక్క గురుడు మాత్రం అనుకూలంగా ఉండడం చేత కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా మనం విజయం సాధిస్తాము. స్వల్పమైన సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి, సంతానపరమైనటువంటి విషయాలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ కూడా కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో బాగుంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి అభివృద్ధి అనేది కంపల్సరీ ఉంది. చాలా కాలం నుండి ఉద్యోగ విషయం కానీ, వివాహాది విషయములు, ఓ గృహము, ఓ స్థలము, ప్లాటు కొనుక్కునే విషయాలు కాస్త అభివృద్ధి అంటే రాబోయే ఆగస్టు నెల శ్రావణ మాసం అనుకూలంగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్లుగా ప్రయత్నాలు ఇప్పటి నుంచే మీరు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం, ఒక ముఖ్యమైన వ్యక్తితో చర్చించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏదైనప్పటికీ వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉన్నది. వార మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి.
మరి వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ బాగున్నాయి. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్సు, క్రయ విక్రయాదులు, ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాదులు, కమిషన్ సంబంధించిన వ్యాపారాదులు బాగున్నాయి. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో సూర్య భగవాన్ ఆరాధించడం మంచిది. ఆదిత్య హృదయం రోజు చదువుకోండి.